ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ తెలియజేసే మాట ఏమిటంటే, దేవునితో సహవాసము చేయవచ్చు, స్నేహము చేయొచ్చు. వచ్చే శుక్రవారం జరిగే పండుగదే దైవ సన్నిధి పండుగ, తైలాభిషేక పండుగ. తైలాభిషేకము, రక్తాభిషేకము, ఆత్మాభిషేకము. అందుకే వచ్చే శుక్రవారం విస్తార జనాలు ఉంటారు ఇక్కడ. అన్ని వారాల కంటే వచ్చే శుక్రవారం ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తారు తైలాభిషేక పండుగకి. తెల్లటి వస్త్రాలు ధరించి వస్తారు. చూపించోసారి, తెల్లటి వస్త్రాలు ధరించి వస్తారు. అందరి తల మీద యేసు నామములో ఇట్లా వేలాది మంది ఉంటారు. చూడండి, పోయిన సంవత్సరం తైలాభిషేక పండుగకు వచ్చిన వారు విస్తారమైనటువంటి జనములు ఉంటారు. అలాగే లైన్లో ఉండగా ఒక్కొక్కరికి తైలాభిషేకము జరుగుతుంది. దేవుని పాత్రలుగా ఉండుట కొరకై అభిషేకము. ఒక్కొక్కరి తల మీద అభిషేకము చేయబడి అభిషేకించే కార్యక్రమం. అలాగే ఆ తరువాత అభిషేకమైన తరువాత క్రొవ్వొత్తులు, ఇలాగ అందరూ క్రొవ్వొత్తులు ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని క్రొవ్వొత్తులు ఉన్నాయో చూడండి, ఉంచాలి. ఇలా క్రొవ్వొత్తులు వెలిగించి, దేవా మేము ఇంతకు ముందు చీకటిలో ఉన్నాము, క్రొవ్వొత్తు ఎలా వెలుగుతుందో మేము వెలుగు సంబంధులుగా జీవిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ పండుగ ఎవరికంటే దేవునితో స్నేహము చేసేవారి పండుగ. మీరు అనుకోవచ్చు, అయ్యా మేమేమి చేయలేదే, 40 రోజులు చేయలేదే అంటే జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు చేయాలి. జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 9 వరకు చేసి ఆ తరువాత పండుగ జరుగుతుంది. మేము చేయలేదే, మేము అలాగూ సన్నిధి చేయలేదే, దేవునితో స్నేహము చేయలేదు, మేము రావచ్చా అంటే ఖచ్చితంగా రావచ్చు. మీ ఇంటి పక్కోళ్ళు రావచ్చా, కొత్తవాడు రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే వారు దేవునితో స్నేహము నేర్చుకోవడానికి రావచ్చు. గట్టిగా బోలో యేసు.